కొంత ఉధృతంగా ఉన్నట్లు తెలుసుకోవాలి జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ. విజయవాడ ఇంద్రకీలాద్రిపై 3వ రోజు భవానీ దీక్ష విరమణలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భవానీ మాలధారులు క్యూ లైన్లో బారులు తీరారు. 5 రోజుల పాటు ఈ దీక్ష విరమణలు కొనసాగనున్నాయి. నిన్న ఒక్కరోజే అమ్మవారిని 57,000 మంది భవానీలు దర్శించుకున్నారు. దీక్ష విరమణల దృష్ట్యా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. हर हर महादेव की जय, जय दुर्गा भवानी की రైట్, ఇక విజువల్స్ చూస్తున్నాం. విజయవాడ ఇంద్రకీలాద్రి భవానీ దీక్ష విరమణల సందర్భంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఎంతో భక్తి శ్రద్ధలతో భవానీ మాల ధరించిన భవానీదారులు ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయం వద్దకు తండోపతండాలుగా చేరుకుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కూడా కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో భవానీ దీక్షలు కూడా ఆ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చి ఇక్కడ మాల విరమణ చేసే కార్యక్రమాలు కూడా వస్తున్నారు. అయితే ఇప్పటికీ ఈ రోజుకి 3వ రోజు భవానీ దీక్ష విరమణ కార్యక్రమం కొనసాగుతుంది. అయితే ఇప్పటికే కనకదుర్గమ్మ ఆలయం సంబంధించి కూడా ఆలయ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణతో పాటు ఈఓ రామారావు, అలాగే నగర సిపి రాజశేఖర్ బాబు, అలాగే మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారు. ఈ రోజుకి చూసుకుంటే దాదాపు ఇప్పటికీ 3 రోజులకు పైగా దాదాపు 1,00,000 నుంచి 1,50,000 మంది దాకా భక్తులు కూడా మాలధారణ వేసుకున్న భక్తులు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని ఎంత పవిత్రంగా దర్శించుకుని వాళ్ళు మాల విరమణ దీక్ష విరమణ చేపట్టే కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. అయితే మరో 2 రోజుల పాటు కూడా అంటే రేపు ఎల్లుండి కూడా ఈ కార్యక్రమం దీక్ష విరమణ కార్యక్రమం భవానీ దీక్ష విరమణ కార్యక్రమం కొనసాగేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. నిన్న ఒక్క రోజు కూడా చూసుకున్నప్పుడు దాదాపు 57,000 మంది కూడా భక్తులు కూడా ఏదైతే దీక్ష విరమణ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్నారు. అయితే ఇప్పటికే దేవాదాయ శాఖతో పాటు నగర పోలీసులు అలాగే మున్సిపల్ శాఖ అధికారులు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా క్యూ లైన్లతో పాటు తాగునీటి తదితర సౌకర్యాలు కూడా కల్పించారు. అయితే నిన్న సాక్షాత్ హోంమంత్రి అనిత కూడా కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. అక్కడ భక్తులకు ఎలాంటి సౌకర్యాలపై ఉన్నాయి ఆ అంశాలపై కూడా ఆమె స్వయంగా కూడా హోంమంత్రి అనిత కూడా భక్తులతో మాట్లాడి ఏర్పాట్లపైన వివరాలు సేకరించారు. అలాగే కమాండ్ కంట్రోల్ నుంచి కూడా ఆమె హోంమంత్రి అనిత అక్కడ కొంతసేపు ఉండి అక్కడ భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లపై పోలీసుల బందోబస్తు, పోలీసుల తీసుకుంటున్న చర్యలపైన, అలాగే దేవాదాయ శాఖ తీసుకుంటున్న చర్యలపైన కూడా ఆయన వాళ్ళతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మొత్తం తీసుకుంటే మటుకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. మరో 2 రోజుల పాటు ఈ దీక్ష విరమణ భవానీ దీక్ష విరమణ కార్యక్రమం కొనసాగే అవకాశం ఉంటుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ శ్రీనివాస్. ములుగు జిల్లా ఏజెన్సీలో మరోసారి పులి సంచారం కలకలం రేపుతోంది. వెంకటాపురం మండలం